దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బోర్డర్లో పనిచేసే సైనికులకు చెందిన ఆస్తులు కూడా కబ్జా చేస్తున్న సంఘటన కాకినాడలో తీవ్ర చర్చనీయాంశమైంది. కబ్జా చేసిన తమ స్థలాన్ని తిరిగి ఇప్పించాలంటూ బాధిత రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ని ఎస్పీ బిందు మాధవ్ని కలిసి ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువుకు చెందిన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కొత్తపల్లి రామానాయుడు తన సొంత నివాసం కోసం కాకినాడ రూరల్ గైగొల్లపాడులో కొంతకాలం క్రితం 700 గజాల స్థలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్న తన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రాగా అక్కడ షెడ్డు నిర్మించి కొందరు కాపలాగా ఉండి గేటు కూడా పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం ఆరా తీయగా కాకినాడ సిటీకి చెందిన వైసీపీ కీలక నేత అనుచరులమని ఈ స్థలం తమదని బెదిరించారని అన్నారు. సొంత ఇల్లు కట్టుకునేందుకు జీతం డబ్బులతో స్థలం కొనుగోలు చేస్తే ఇలా కబ్జా చేశారంటూ సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కలెక్టర్ షాన్ మోహన్లను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే ఇక్కడకు వచ్చామని, కానీ పోలీసులు ఎవరూ కూడా సహకరించడం లేదని, కాళ్ళు అరిగేలా తిరుగుతున్నామని వాపోయారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. నమస్కారం, నా పేరు కొత్తపల్లి వెంకటరామనాయుడు. ఏజ్ 74 ఇయర్స్. నేను 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. 2008 వరకు, అంటే సూపర్ యానిమేషన్ వరకు ఫుల్ రిటైర్మెంట్ తీసుకొని 2008లో రిటైర్ అయ్యాను. అంటే మొత్తం 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అందులో 1979 నుంచి 83 మధ్యలో దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారు, చౌదరి చరణ్ సింగ్ గారి హెలిప్యాడ్ టీంలో కూడా మెంబర్ని. 1971 వార్లో డిసెంబర్ 17వ తారీఖున మాది పంజాబ్లో అల్వారా నుంచి ఒక క్యాంప్ 3 మిసైల్స్తో పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ జెట్ సాబ్రేజ్ జెట్ని కూడా చూసాము. అక్కడి నుంచి నేను ఒకటే అనుకున్నాను, మేము అన్నదమ్ములు 4 ఉన్నాం, అందులో నేను ఒకరిని. మొత్తం లైఫ్ అంతా ఎందుకు సేవ చేయకూడదు, ఈ దేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చాయి కదా అని కంటిన్యూ అయ్యి 38 ఇయర్స్ చేసి అప్పుడు రిటైర్ అయ్యి వచ్చాను. అలాగే ఎన్నో ఎక్సర్సైజులు, కార్గిల్ వారు ఎక్సర్సైజు, బ్రాస్ ట్రాక్స్, వీటన్నిటిలో పాల్గొన్నాను. ఎక్కువ నేను సర్వ్ చేసింది వెస్ట్రన్ సెక్టర్, అంటే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా. తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా 5 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ అంటే యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఆ సెక్టర్లో చేశాను. ఈస్టర్న్ సెక్టర్ వెస్ట్ బెంగాల్, అస్సాం బార్డర్లో చేశాను. లాస్ట్లీ సదర్న్ సెక్టర్లో మన ఆంధ్రాకి వచ్చి ఇక్కడి నుంచి రిటైర్ అయ్యాం. అయితే నేను జమ్మూ కాశ్మీర్ తర్వాత నాకు చాయిస్ పోస్టింగ్ ఆంధ్రాకి 9 ఎయిర్ ఎన్సీసీ జేఎన్టీయూ కాకినాడలో ఇచ్చారు. అప్పుడు ఈ 9 ఎయిర్ ఎన్సీసీ 1962లో స్థాపించబడింది. బట్ నా టైంలో చీఫ్ ఇన్స్పెక్టర్గా, అడ్మిన్ ఆఫీసర్గా యూనిట్ ఆల్ ఇండియా నేషనల్ క్యాడెట్ కోర్ క్యాంప్ 2000 అది బెంగళూరులో జరిగితే అందులో సెకండ్ ఆల్రౌండ్ బెస్ట్ ట్రాఫీ గెలుచుకుంది. సో నాకు దానికి ఇండిపెండెన్స్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి, రిపబ్లిక్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ డే అంటారు, 8 అక్టోబర్ని ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డే. 3 అకేషన్లోనూ నేను కమెండేషన్స్ పై నుంచి నాకు ఇక్కడ ఈ 9 ఎయిర్ ఎన్సీసీలో నేను ఉన్నప్పుడు గైగల్లపాడులో 2 సైట్లు. నా శ్రీమతి కొత్తపల్లి సత్యవతి, తన వయసు కూడా 70 సంవత్సరాలు. అప్పట్లో 2 సైట్లు కనుక్కున్నాం. కాకపోతే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజస్థాన్, సూరత్గఢ్ వెళ్ళిపోవడం, మళ్ళీ రిటైర్ అయ్యాక వచ్చి రాజమండ్రిలో సెటిల్ అవ్వడంతో, కానీ వచ్చి చూసుకునేవాళ్ళం. 2018 వరకు ఖాళీగా ఉన్నాయి, ఎంటీగా. ఈ కోవిడ్ సమయంలో ప్రతి నెల రాలేకపోయాం, చూసుకోలేకపోయాం. ఆ సమయంలో ఇద్దరు ఎవరో ఆక్రమించుకొని, ఒకరు ఓపెన్ షెడ్ వేసుకున్నారు, ఇంకొకరేమో క్లోజ్ షెడ్ వేసుకొని ఫ్యామిలీతో ఉంటున్నారు. ఒకరేమో చింతపల్లి సత్యనారాయణ అని తెలిసి, ఇంకొక అతను చిన్న అంటారట. వెళ్ళి అడిగితే వాళ్ళ మీదకి, మా మీదకి రూడ్గా మీరెవరు బయట వెళ్ళండి అది ఇదని రఫ్గా మాట్లాడాం. మాకేంటంటే ఎయిర్పోర్ట్స్లో డిసిప్లిన్, ఎవరితో గొడవ పడడం, ఎవరితోటి కూతురు మాట్లాడటం అలాంటిది ఉండదు. అందుకని అనేది ఏంటంటే సర్లే ఇంకా ఈ 1 ఇయర్లో మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం కేసులు పెట్టామనుకుంటే వాళ్ళు తిరిగి మనమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేసామని కేసులు పెట్టే అవకాశం ఉంది. మనకేమో పెద్ద
ఇద్దరు కవల పిల్లలు ఆడపిల్లలు 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పుట్టారు. ముందు వాళ్ళ గ్రోత్ వాళ్ళ జీవితాలు బాగు చేయాలి మనం అనే ఆ దృష్టిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వం మారాక మొదలెట్టాం ఈ చర్యలు. ఇప్పుడు వచ్చి నారా చంద్రబాబు నాయుడికి సంక్రాంతి రోజున నారావారిపల్లిలో మేము వెళ్ళి అర్జీ ఇచ్చాము. అలాగే నారా లోకేష్ గారికి ప్రజా దర్బారు మంగళగిరిలో వెళ్ళి ఇచ్చాము. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ జనసేన సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాం. కానీ ఆయన లేరు కదా, అక్కడ ఉన్న ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారు తీసుకున్నారు. ఆ తర్వాత అదే అక్టోబరు ముందు జరిగింది. అక్టోబర్లో వచ్చి గౌరవనీయులు పంతం నానాజీ ఎమ్మెల్యే గారిని కలిసాం. ఆయన వెంటనే సర్పవరం సీఐకి ఫోన్ చేసి ముందు సైట్ ఖాళీ చేయించని ఎంతో మాకు నీతి కలగజేశారు. తర్వాత డిసెంబర్లో గౌరవనీయులు వనమాడి కొండబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయన్ని కలిసాం. ఆయన కూడా ఫోన్ చేశారు. ఈరోజైతే మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాం. ఇక్కడ అర్జీ ఇచ్చాం. వారు కూడా మాకు ధైర్యం చెప్పారు. ఇక్కడ నుంచి ఇది ప్రొసీడ్ అవుతాను. మీ అందరూ కూడా వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ లో ప్రొఫైల్ అన్నారు. పెద్ద ఇది కాదు. ఇక్కడే గైగులపాడు వాళ్ళే అలాగన్నా. మీకు ఏ విధంగా న్యాయం జరగాలి? నాకు ఆ 2 సైట్లు వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు అప్పు చెప్తే నేను ఏదో దాన్ని కాంపౌండ్ వేసుకోవడం, మొక్కలు పెట్టుకోవడం, లేదా ఎవరినన్నా పెట్టుకోవడం ఏదో ఒకటి చేసుకుంటాను. ఎందుకంటే మా వయసు ప్రకారం 74 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో ఇంకా ఇవన్నీ పడలేవండి. ఒకటి